హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 133. ముందుగా మీరు మిమ్మల్ని ఇద్దరుగా భావించండి. ఒకరు ఇప్పుడున్న వ్యక్తి ఎలా ఉన్నాడో గమనించండి. మీరు ఇలాగే ఉండాలనుకుంటున్నారా? మీ జీవితంలో కొత్తదనం, ఆనందం, ఐశ్వర్యం పొందాలనుకుంటున్నారా? అయితే ఈ కొత్త వ్యక్తి ఎలా ఉండాలి? అతనికి ఏం ఆపాదించాలనుకుంటున్నారు? గొప్పగా, ఉన్నతంగా, పెద్ద బంగాళా, కార్లు, పని మనుషులు, ఎంత ఖర్చు పెట్టుకున్నా తరగనంత డబ్బు, పరపతి, ఒక ఉన్నత స్థాయి, అందరూ మీ వైపు చూసేలా మీరు మీ జీవితాన్ని కోరుకుంటున్నారా? అయితే ఆ రెండు వ్యక్తి మీరే కావచ్చు. చాలా సింపుల్. ప్రతిరోజు అద్దంలో కనిపించే ఆ రెండో వ్యక్తిని మీరు కోరుకున్నట్లుగా ఊహిస్తూ మెల్లిగా మీ అలవాటును మార్చుకోండి. పిసినారితనాన్ని విడిచిపెట్టండి. వీలైనంతగా పేరులు తగ్గించండి, బేరాలు తగ్గించండి, హుందాగా ప్రవర్తించండి. ఇలా ఒక్కొక్కటిగా మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోండి. దానికి తగ్గట్టుగా మీకు అన్నీ సమకూర్చబడతాయి. కొన్ని రోజుల అలవాటు తర్వాత మీరు మళ్ళీ వెనక్కి రాలేరు. ఇప్పుడు మీరు అద్దంలో చూసుకున్న వ్యక్తి మాత్రమే మీ ముందుంటాడు. అలా మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీకు మీరే కొత్తగా ఆవిష్కరించబడతారు. ఇప్పుడు అందరూ మీ వైపు మీకు తెలియకుండానే ఆకర్షితులవుతారు. ఇలా కూడా మీరు ధనవంతులు కావచ్చు. చాలా సింపుల్. ధనవంతులు కావడానికి మీరు ధనవంతులే పుట్టనవసరం లేదు. కేవలం మీరు ధనపరమైన ఆలోచన కలిగి ఉంటే చాలు. అవి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తాయి. ప్రయత్నించండి, ధనవంతులు కాండి. సో మీరు కూడా మీ జీవితంలో ధనవంతులుగా అవ్వాలి అంటే ఈ సబ్జెక్ట్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ని ఫాలో అయిన వాళ్ళు ఎప్పటికీ, ఎన్నటికీ, ఎప్పుడు ఫెయిల్ కారు. ఒకవేళ మీరు ఫెయిల్ అయితే అది మీదే తప్పు. ఎందుకంటే అది మీకు తట్టలేదు. సో మీరు దాన్ని మీరు కరెక్ట్గా పట్టుకోలేదు. ముందుగా మీరు మిమ్మల్ని ఇద్దరుగా భావించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీలోని మీరు ఎప్పుడు గుర్తించలేదు. ఇప్పుడు విన్నాక కూడా గుర్తించండి. ఒక్కసారి 10 నిమిషాలు కూర్చోండి. సో నీ మైండ్లో ఏదైతే ఏమేమో చెప్తున్నాడో ఒక్కసారి అది మంచి చెప్తుందా, చెడు చెప్తుందా, ఇవన్నీ మీరు అబ్జర్వేషన్ చేసుకోండి. మీలోని మీరు గొప్పవాడు ఉన్నాడు, దాన్ని మీరు గమనించలేకపోతున్నారు. మీరు ఇలాగే ఉండాలనుకుంటున్నారా? సో ఒక్కసారి మీరు మీ మైండ్కి ఒక క్వశ్చన్ వేయండి. అది ఎలా, ఈ పని చేయాలనుకుంటున్నాను, చేయాలా వద్దా అని ఒక క్వశ్చన్ వేయండి. సో అది నీకు ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది, ఏదో వాగుతూ ఉంటుంది. సో దాన్ని గమనించండి. నిజం చెప్తుందా, అబద్ధం చెప్తుందా, మంచిగా చెప్తుందా, చెడుగా చెప్తుందా? అది ఏ పని అయినా మీరు స్టార్ట్ చేసే ముందు దాన్ని అడగండి. అది ఎలా చెప్తుందో మీకే అర్థమవుతుంది. అయితే ఈ కొత్త వ్యక్తి ఎలా ఉండాలి? సో మీరు ఉన్నత స్థితిలో ఉండాలి. అంటే మీరు అలా ఉండేలాగా ప్రయత్నించాలి. మీ దోస్తులు వచ్చారని మీరు బిల్లు కట్టడానికి వెనక్కి ఉండకూడదు. సో నేను కడతా అని ముందు ఉండాలి. ఎందుకంటే అప్పుడు మీరు ముందు ఉన్నప్పుడు ధనవంతుడిగా భావిస్తాయి. అది ఎవరో కాదు, నీలోని సబ్కాన్షియస్ మైండ్ నిన్ను, ఒక విశ్వాన్ని నిన్ను చూసి నిన్ను ఒక గొప్పగా మారుస్తుంది. ఎందుకంటే నీ ప్రతి దాంట్లో ధనవంతుడిగా ఫీల్ అవుతున్నా కాబట్టి. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ అర్థమైంది అనుకుంటాను. పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.